మసూద్ అజార్ చచ్చిపోయాడు అని ధృవీకరిస్తారంటారా వాళ్ళు? ఛాన్స్ ఉంటుందా? వాళ్ళ సైకాలజీ చూస్తే లేదండి. మీరు ఒక మాట ఆలోచించండి, వాళ్ళకి సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? వార్ ఫైట్ చేసేటప్పుడు మీకు అమ్యునిషన్ ఉండాలి, చిన్న బుల్లెట్స్ దగ్గర నుంచి పెద్ద మీ మిజైల్స్ రాకెట్స్ దాకా మీ దగ్గర వెపన్స్ ఉండాలి. మీరు అమెరికా ప్రెజర్లో ఫ్యూ మంత్స్ బ్యాక్ మీ దగ్గర ఉన్న వెపన్స్ అన్నీ యూక్రెయిన్కి పంపించారు, యూక్రెయిన్ వార్ సపోర్ట్ కని. మీ దగ్గర అంతా తగ్గిపోయింది కదండి, మీ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అంత లేదు, ఒక పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తప్ప. తో వార్లో వస్తే ఎన్ని రోజులు మీరు ఫైట్ చేయగలుగుతారు? మామూలుగా అయితే కంట్రీ షుడ్ హ్యావ్ ద ఫెసిలిటీ టు ఫైట్ 1-2 months దాకా ఫైట్ చేసే పొజిషన్లో ఉండాలి. వీళ్ళు ఐ డోంట్ థింక్ దే కెన్ ఫైట్ మోర్ దెన్ 1 week 10 days. అది కూడా దానికన్నా తక్కువే ఉండొచ్చు. వెపన్స్ లేవు, ఫ్యూల్ లేదు అంటే మీరు ఏం ఫైట్ చేస్తారండి? 1-2 days కొంచెం డ్రామా చేస్తారు, దాని తర్వాత చౌదరి గారు మనం ఇంతకు ముందు చేసిన సర్జికల్ స్ట్రైక్స్కి ఈ ఆపరేషన్ సింధూర్ని కంపేర్ చేసుకుంటే, సర్జికల్ స్ట్రైక్ ఒక 3 camps అండి ఊరిలో, బాలకోట్లో 1 camp అండి, ఈ తఫా 9 campలు 1 strike అండి. అది కూడా ఫార్దెస్ట్ క్యాంప్ అంటే 500-550 kilometers లోపల భావల్పూర్ ఉంది. అవును, అక్కడ కూడా రీచ్ అయి కొట్టాం. అవును, అంటే పాకిస్తాన్ నోస్ మనకంత రీచ్ ఉంది అని. 550 kilometers పోయి టార్గెటెడ్ కొట్టే అంత కేపబిలిటీ ఉంది ఇండియాకి. మసూద్ అజార్ నివాసం ఉన్న ప్లేస్ అదే కరెక్టే, భావల్పూర్. సో అక్కడ దాకా మిజైల్స్ రావు, ప్లేస్ రావాలంటే కష్టము, మన యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది కదా అని అనుకుని ఉంటారు. కానీ మనం అక్కడికి కూడా పోయి కొట్టాము. అంటే వీళ్ళందరికీ ఇప్పుడు ఈ మనం చేసిన యాక్షన్స్ అన్నిటి మీద వాళ్ళు డిస్కస్ చేసుకుని ఒక నిర్ణయానికి రావాలి. అంత ఈజీ కాదండి. వార్లో ఇప్పటివరకు మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, ఓడిపోతారు అని వాళ్ళకి తెలుసు. అవును, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, ఆ బాంబులు ఉన్నాయి, ఇవన్నీ బీరాలు పలికాడు. ఇప్పుడు పాకిస్తాన్ భూభాగం మీదకి వెళ్ళే కొట్టాం, సియాల్కోట్లో వెళ్ళి కొట్టాం, మురుదుకు వెళ్ళి కొట్టాం, ఈ బాహల్పూర్ ఇవన్నీ కూడా పాకిస్తాన్ భూభాగం పైన POK దాటి అవతలకే ఇంటర్నేషనల్ బోర్డర్ దాటి వెళ్ళి కొట్టాం. సో దీంతో పాకిస్తాన్కి అంతర్జాతీయ సమాజానికి ఏదండి యాంటీ టెర్రర్ ఆపరేషన్కి వాళ్ళకి ఏం సపోర్ట్ రాదండి. యాంటీ టెర్రర్ ఆపరేషన్కి వాళ్ళకి సపోర్ట్ రాదు, ఎందుకంటే USA చేస్తుంది, ఇజ్రాయెల్ చేస్తుంది, సిరియాలోను లెబనాన్లో ఆల్ ఓవర్ మిడిల్ ఈస్ట్ అండి. చెప్పా కదా, హూతీసు యమన్లో, లెబనాన్లో హెజ్బోలా, ప్యాలెస్టైన్లో హమాసు, వీళ్ళందరి మీద యాక్షన్స్ తీసుకుంటున్నారు కదండి. లాస్ట్ 23 October 7th దగ్గర నుంచి ఇజ్రాయెల్లో యాక్షన్ అయినప్పుడు దగ్గర నుంచి దాని మీద యాంటీ టెర్రర్ ఆపరేషన్ ఎవరు వార్లాగా వెళ్ళలేదు కదా. ఇరాను, టర్కీ మాట్లాడుతున్నారు, కానీ ఏదైనా చేశారా? వార్ అంత ఈజీ కాదండి, ఇట్స్ ఎ వెరీ కాస్ట్లీ థింగ్. వాళ్ళకి కాస్ట్లీ, మనకి కాస్ట్లీ. కానీ వార్ కాస్ట్లీ అని చెప్పి మనం వదిలిపెట్టలేము. ఒక సిచ్యువేషన్ వస్తే ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అంటే కొన్నిసార్లు వార్కి వెళ్ళాలి. వీఆర్ ట్రయింగ్, పాకిస్తాన్కి ఎంత డ్యామేజ్ చేయగలుగుతామో చేయాలి వితౌట్ గోయింగ్ టు యాక్చువల్ వార్. అంటే సోల్జర్స్ లోపలికి పంపించి ఆ యాక్షన్ తీసుకోక ముందలే ఏమేం చేయగలుగుతామని. ఎకనామిక్ కొలాప్స్ ట్రై చేస్తున్నామండి, నెంబర్ 1. వాటర్ నెంబర్ 2, మీరు మొదలే చెప్పారు అందరికీ, వాటర్ బ్లాక్ చేసావు రివర్స్లోని అని. ఆ బ్లాక్ చేసినప్పుడు వాటర్ కంట్రోల్ మన చేతిలో ఉంటుంది. ఎప్పుడు మనం బ్లాక్ చేయాలి, ఎప్పుడు మనం దాన్ని రిలీజ్ చేస్తాం, అది ఫ్లడ్ లాగా వెళ్తుంది. సో ఇలాంటి ఒకటి స్టెప్ అది. తర్వాత డిప్లొమాటిక్గా వాళ్ళని ఐసోలేట్ చేసావు, ట్రేడ్లో ఐసోలేట్ చేసావు. ఎక్కడ పాకిస్తాన్ నుంచి ఏదైనా సామాన్ బయటకు వెళ్ళాలి అంటే చాలా కష్టం, వెళ్ళటానికి వీలు లేదు అని. లోపలికి ఎక్కడి నుంచైనా బయటికి నుంచి రావాలంటే అది కూడా వీలు లేదు. ఏం చేస్తారండి వాళ్ళు? కానీ ఇదే సమయంలో అందరూ అంటే ఒక భావోద్వేగంతో ఉంటారు, లేదు POKని తీసేసుకోవాలి. మీరు కూడా మొన్న అన్నారు, సిమ్లా ఒప్పందం ఎప్పుడైతే రద్దు అయిందో POK కూడా లేనట్టే, గుర్తింపు లేనట్టే దానికి అని అన్నారు. కానీ జనాలందరిలో ఉన్న భావన ఏంటి అంటే అసలు POK అనేదే ఉండొద్దు అని.
పిఓకే ఉండదండి, ఇట్ విల్ బి పార్ట్ ఆఫ్ ఇండియా అంటే అది అవుద్ది డెఫినెట్లీ. తర్వాత మీరు ఒకటి ఆలోచించాలి, బలూచిస్తాన్ కూడా పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ ఉండదు. బలూచిస్తాన్ అని సపరేట్ కంట్రీ లాగా వచ్చింది. ఈ పఖ్తూనిస్తాన్ వాళ్ళు మొన్న మేము ఇండిపెండెంట్ అని ఫ్లాగ్ కూడా వేసి ఫ్లై చేశారు, వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ అని. వాళ్ళు యూఎన్ కూడా రాసి మా మ్యాప్ ఇది, మా కంట్రీ ఇది, మా కంట్రీ రికగ్నైజ్ చేయమని అడిగారు. తో పఖ్తూనిస్తాన్ లేకపోతే అది ఆఫ్ఘనిస్తాన్, ఆ డురాండ్ లైన్ బ్రిటిష్ వాళ్ళు వేశారు. ఆ లైన్ వేసిన ఆయన ఇక్కడికి వచ్చి 2 రోజుల్లో చేసిపోయాడు. అక్కడ సైట్కి పోలేదు, ఏమీ తెలియకుండా మ్యాప్ మీద ఒక లైన్ గీసి ఇది లైన్ అని. ఆ పష్తూన్ ట్రైబ్స్ని కొంతమంది ఇటువైపు కొంతమంది అటువైపు పెట్టారు. ఇప్పుడు వాళ్ళు ఫైట్ చేసి మేము కలిసి ఉంటున్నాం, ఇది మా కంట్రీ అన్నారు. పాకిస్తాన్ దానికి ఏమి చేయలేకపోతుంది. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్లో ఉంటుంటే 20 years నుంచి ఉన్నారు, వాళ్ళందరినీ ఇప్పుడు తోలేశారు బయటికి, మీరు వెళ్ళిపోండి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోండి అని. అలా బిజినెస్లు ప్రాపర్టీస్ అవన్నీ కన్ఫిస్కేట్ చేసి గెట్ అవుట్ అన్నారు. అట్టేటప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా వాళ్ళకేమీ ఐడియల్ సపోర్ట్ కూడా రాదు. దిస్ ఈజ్ నాట్ అగేన్స్ట్ ఇస్లాం అండి, దిస్ ఈజ్ అగేన్స్ట్ పాకిస్తాన్. కానీ పిటి చౌదరి గారు, పాకిస్తాన్ ప్రభుత్వం నిజానికి పాకిస్తాన్ ప్రభుత్వం కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లో లేదు. ఉగ్రవాదులు ఏదైతే చెప్తారో పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదులకు మౌత్ పీస్ లాగా ఉండే పరిస్థితే ఉంది. ఆర్మీకి ఉగ్రవాదులకు తేడాను లేదు. సో ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులను మనం ఇంతమందిని చంపేశాం, 9 చోట్ల దాడులు చేసాం, వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి కూడా కొట్టాం. సో ఇప్పుడు సైన్యం ఉగ్రవాదులు ఒక్కడే కాబట్టి వాళ్ళ నుంచి ఎటువంటి చర్య ఉండే అవకాశం ఉంటుంది ఇలాంటి సమయంలో? ఉగ్రవాదులు కంట్రోల్లో ఉన్నారని నేను నమ్మనండి, నాట్ రైట్. ఆర్మీ కంట్రోల్లో ఉంది, ఐఎస్ఐ కంట్రోల్లో ఉంది. ఇప్పుడు ఐఎస్ఐ చీఫ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ లాగా ప్రమోట్ చేసి పెట్టారు. అంటే 2 పోస్టులు వెరీ పవర్ఫుల్ పోస్టులు కనెక్ట్ చేస్తున్నారు. పాకిస్తాన్ జనరల్ మునీర్ గారు ఎక్కడున్నారో ఏంటో అది అందరికీ ఎవరికి తెలియదు. పాకిస్తాన్లోనే ఉన్నారా ఇంకెక్కడికైనా పోయి, అట్లాంటి కండిషన్లో ఆర్మీ కంట్రోల్ చేస్తూ ఉందండి. ఆర్మీకి ఫౌజీ ఫౌండేషన్ ఉంది పాకిస్తాన్లో. రిటైర్ ఆర్మీ వాళ్ళందరూ జూనియర్ ర్యాంక్స్ వాళ్ళందరూ బిజినెసెస్లో ఉన్నారు. బ్యాంకింగ్ నుంచి బార్బర్ షాప్స్, లాండ్రీ షాప్స్, స్టీలు, సిమెంటు అన్ని ఇండస్ట్రీస్లో వాళ్ళ చేతులు ఉన్నాయి, వాళ్ళ కంట్రోల్ ఉంది. మొన్న అబౌట్ 1 month బ్యాక్ పాకిస్తాన్ గవర్నమెంట్ని అడిగి నాకు మా ఆర్మీ ఫౌండేషన్కి 1,00,000 ఎకరాలు పంజాబ్లో ఇవ్వండి, మేము అగ్రికల్చర్లోకి దిగుతున్నామని. ఇది ఆర్మీ ఫోర్సా లేకపోతే బిజినెస్ ఫోర్సా అని వాళ్ళకే తెలియటం లేదు. డబ్బులు పిటి చౌదరి గారు ఒక్క నిమిషం, పిటి చౌదరి గారు మీరు అలాగే ఒక్క నిమిషం అందుబాటులో ఉండండి. ఒక్కసారి కొన్ని దృశ్యాలు మనం చూద్దాం. ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు, అవి పాకిస్తాన్లో హాస్పిటల్ దగ్గర ఉన్న దృశ్యాలు. అవి ఇప్పుడు మనం 9 ఉగ్రవాద సంస్థలపై దాడి చేయడంతో గాయపడిన ఉగ్రవాదులను కాపాడుకోవడానికి పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రయత్నం అది. గాయపడిన ఉగ్రవాదులను వెంటనే ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారు. మాడిపోయిన ఉగ్రవాదుల ఆనవాళ్లను వెతికేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఉగ్రవాదుల ముఖాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. అందులో మసూద్ అజార్ కూడా ఉన్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నదే పాకిస్తాన్లోని ఒక ఆసుపత్రి దగ్గర ఉన్న దృశ్యాలు. మనం 9 చోట్ల దాడులు చేశాం. అందులో 3 దాడుల నుంచి పాకిస్తాన్ భూభాగం లోపలికి వెళ్ళే మనం దాడులు చేశాం. మసూద్ అజార్ కూడా ఈ దాడుల్లో చనిపోయాడు అంటూ వార్తలు వస్తున్నాయి. మసూద్ అజార్ ఫోటో ఒకటి బయటకు వస్తుంది. ఆ ఫోటో గుర్తుపట్టలేని విధంగా ఉంది, ముఖం చిట్లిపోయి ఉంది ఆ ఉగ్రవాది ఫోటో. అందుకే ఆ ఫోటోని మేము టెలికాస్ట్ చేయలేకపోతున్నాం, మీకు చూపించలేకపోతున్నాం, కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారా, పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాద శిబిరంలో చచ్చిపోయినటువంటి ఈ ఉగ్రవాదులను, గాయపడినటువంటి ఉగ్రవాదులను ఇప్పుడు ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. 100 మందికి పైగా ఉగ్రవాదులు ఈ దాడిలో గాయపడినట్టుగా తెలుస్తోంది. 100 మందికి పైగా ఉగ్రవాదులు ఈ దాడిలో చచ్చిపోయారు. అభి పిక్చర్ బాకీ హై అంటూ ఇండియన్ ఆర్మీ కూడా అంటోంది. ఇంకా వాళ్ళు ఏ ఉగ్రవాదులు ఎవరు ఇందులో మరణించిన వారి జాబితాను పాకిస్తాన్ ఏం రిలీజ్ చేస్తుందో మనం చూడాలి. బాహల్పూర్లోనే ఈ ఉగ్రవాదు ఉంటాడు మసూద్ అజార్. మసూద్ అజార్ని మనం అరెస్ట్ చేస్తే మన జైలు నుంచి విమానాన్ని హైజాక్ చేసి మరి విడిపించుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఉగ్రవాద దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ఇదిగో చూస్తున్నారా హాస్పిటల్ దగ్గర దృశ్యాలు. ఉగ్రవాదులకు ట్రీట్మెంట్ చేయడానికి వాళ్ళ ఆసుపత్రికి తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలే మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పిటి చౌదరి గారితో మనం మాట్లాడదాం. పిటి చౌదరి గారు, ఇప్పుడు ఉగ్రవాదులకు ట్రీట్మెంట్ చేయటంలో పాపం వాళ్ళందరూ బాధలో బిజీగా ఉన్నట్టున్నారు పాకిస్తాన్ వాళ్ళు. అది కాదండి, మనకు చూపెట్టడానికి డ్రామా చేస్తున్నారు. అక్కడ
బావల్పూర్ సిటీ మొత్తంలో ఆ చుట్టుపక్కల ఏరియా హాస్పిటల్లో ఎవరైతే లేడీసు పిల్లలు ఉన్నారో, ఎవరు ఆల్రెడీ ట్రీట్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి కొన్ని ఎక్స్ట్రా బ్యాండేజెస్ పెట్టి వీళ్ళే అక్కడ టెర్రరిస్టు అక్కడి నుంచి దెబ్బతిన్నారు, ఉమెన్ అండ్ చిల్డ్రన్కి అటాక్ చేస్తున్నారు అని కొంచెం డ్రామా చేస్తారు. ఓ సాధారణ పౌరులు ఇందులో దెబ్బతిన్నారు అని 10 రెట్లు అసత్యాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటారా? డెఫినెట్లీ అండి. అది అంతమంది వూండెడ్ ఎక్కడ ఉంటారండి? అట్లాంటి స్ట్రైక్ అయినప్పుడు ఉంటారు చుట్టుపక్కల కొంతమంది, ఏదో ఉండొచ్చు కొంతమంది అండి. అది కొంచెం దూరంలో ఉంటారు, దగ్గర ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయి ఉంటారు. ఇది కొంచెం డ్రామా. మా ఉమెన్ అండ్ చిల్డ్రన్ కొట్టారు, సివిలియన్స్ని కొట్టారు. అంటే ఒకవేళ నిజంగా వాళ్ళు అలా చూపించడానికి వాళ్ళే సొంతంగా కొన్ని దాడులు చేసుకుని కూడా చూపించే అవకాశం ఉంటుందేమో, రైట్? నో, ఐ డోంట్ థింక్ సో అండి. మరీ అంత టూ మచ్ అయిపోద్ది. బట్ చుట్టుపక్కల హాస్పిటల్లో ఎవరికైనా చిన్న దెబ్బ వచ్చినా కూడా ఒక పెద్ద బ్యాండేజ్ చేసి ప్లాస్టర్ వేసి ఇదిగో అక్కడ ఉన్నాడు, మొహం మీద బ్యాండేజ్ కట్టేసేసి ఇదిగో అయింది, ఆ డ్రామా చేయొచ్చు. ఓకే, అది చేస్తున్నారు కూడా. అంతమంది wounded ఉండరు. తర్వాత ఏంటంటే 9 ప్లేసెస్లో కొట్టారు అంటే ఒక్కొక్క ప్లేస్లో కొంతమంది అయినా ఉండాలి కదా. ఒక 5-10 మంది ఉండరు కదా, 100 మంది 200 మంది ఉంటారు. 9 ప్లేసెస్లో కొట్టారంటే మీరు ఆలోచించండి ఎన్ని 100 మంది ఉంటారు క్యాజువల్టీస్. సగం మంది అసలు బాంబు పడినప్పుడు వాళ్ళ పీసులు కూడా దొరకవు. కొంతమంది కొంచెం ఇంకో గదుల్లో ఉంటే బతుకుండొచ్చు. ఇప్పుడు మీరు అంటున్నారు మొహమ్మద్ అజార్ కాలిపోయి ఉన్నాడు, అక్కడ శవం పడుద్ది అని అయి ఉండొచ్చు, కానీ కంప్లీట్ గా డిసపేర్ కూడా ధృవీకరించలేదు. అది మసూద్ అజారా కాదా అని ధృవీకరించలేదు. మన వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఎవరు చేయాలి అంటే DNA టెస్టింగ్ చేయాలి. అదేం అక్కర్లేదండి, మనకు తెలిసిపోతూ ఉంటుంది. మన ఇంటెలిజెన్స్ పీపుల్ కూడా అక్కడ ఉంటారు. ఓకే, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేది ఇంటెలిజెన్స్ వాళ్ళండి. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఫోర్సెస్కి ఇస్తున్నారు. కరెక్ట్గా టార్గెట్ చేసి కొట్టడానికి ఫోర్సెస్ కేపబిలిటీ ఉంది. కానీ ఇన్ఫర్మేషన్ రావాలి కదండి. ఆ ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ వచ్చిందంటే మన ఇంటెలిజెన్స్ బ్యూరోస్ అను అసలు ఇప్పుడు మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ గురించి ఏం మాట్లాడుకోవాలి? పాకిస్తాన్కి ఏం అర్థమై ఉండాలి? ఇప్పుడు మన త్రివిధ దళాల గురించి వాళ్ళు అన్నారు మాకున్న ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం ఏదో 2-3 డేట్లు ఇచ్చారు, ఏం కాలేదు. సో ఇప్పుడు మన ఇంటెలిజెన్స్ ప్రకారం సరిగ్గా కొడితే 9 స్థావరాలు ఎగిరిపోయాయి, వందలాది మంది ఎగిరిపోయారు. ఇప్పుడు వాళ్ళకి ఏం అర్థమై ఉండాలంటారు? ఇండియన్ ఇంటెలిజెన్స్ చాలా